దేవుని మాటలు ఆలకించడానికి చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దైవజనులు ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కడప ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి షడ్రకన్న గారికి, అలాగే బలరామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఒక చక్కటి ఆలోచనాత్మక అంశమును గురించి ఈ సమయంలో మనం ధ్యానిద్దాం. ప్రేమగల దేవుడు కంటికి కన్ను పంటికి పన్ను ఎందుకు తీయమన్నాడు? దేవుని గురించి ఆయన పిల్లలుగా మనము ఆయన మనసులో ఉన్నటువంటి సంగతులు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవ స్త్రీగా దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకొని పరిపూర్ణుల మధ్య జ్ఞానాన్ని బోధించాలి. దేవుడు ప్రేమామయుడని మనకు తెలుసు. ప్రేమకు నిర్వచనమే దేవుడు. అందుకే దేవుడు ప్రేమా స్వరూపి అని భక్తుడైనటువంటి యోహాను గారు దేవుని యొక్క తత్వం గురించి వ్రాశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమ అన్నది దేవునిలో పుట్టింది. దేవుడే ప్రేమ స్వరూపి. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎందుకు కంటికి కన్ను తీయమన్నాడు, ప్రాణానికి ప్రాణం తీయమన్నాడు? ఈ ఆజ్ఞ ఇవ్వటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఈ లోకంలోనండి తల్లిదండ్రులు తమ పిల్లలను వారి బ్రతికున్నంతకాలము తమలో ఉన్నటువంటి ప్రేమను పిల్లల ఎడల వ్యక్తం చేస్తారు. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తమ కళ్ళ ముందు గొడవ పడుతున్నటువంటి పిల్లలను ఉద్దేశించి, మీరు అలా గొడవ పడకూడదు, ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వారు, నవమాసాలు అదే తల్లి గర్భంలో నివాసం చేసి భూమి మీదకి వచ్చిన వాళ్ళు, కలిసి పెరిగిన వారు కనుక మీలో గొడవలు ఉండకూడదు, అల్లర్లు ఉండకూడదు, మీరు ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి అనేటువంటి మాటలు తల్లిదండ్రులు తమ గర్భాన పుట్టినటువంటి పిల్లలకు చెబుతారు. ఎటువంటి పరిస్థితుల్లో అని ఆలోచిస్తే, వారు గొడవ పడుతున్న పరిస్థితుల్లో, ఒకరి ఎడల ఒకరు ద్వేషం కనపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక తల్లిగా ఒక తండ్రిగా ఈ మాటలు వారికి చెప్పడం సహజం. వారు కొట్టుకుంటున్నప్పుడు, నీ అన్న నిన్ను కొట్టాడు కనుక తిరిగి నువ్వు కొట్టాలి, నీ తమ్ముడు నిన్ను ద్వేషించాడు కనుక నువ్వు తిరిగి ద్వేషించాలి అని భూమి మీద ఏ తల్లిదండ్రులు చెప్పరండి. ఎందుకంటే వారు చెడ్డవారైనా తమ పిల్లలకు మంచివే ఇవ్వాలనుకుంటారు. అంటే మంచి చేసే తల్లిదండ్రులు ఉన్నారు. అటువంటిది దేవుడు ప్రేమమూర్తి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమే ఆయనలో నుండి పుట్టింది అని ఆయన తత్వం గురించి రాయబడినప్పుడు, మరి దేవుడు ఎందుకండి నీ కన్ను తీస్తే తిరిగి నీ కన్ను తీయాలి, నీ కాలు తీస్తే నువ్వు కటాక్షించకుండా కాలు తీసేయాలి, ఒకవేళ నీ ప్రాణం తీసినటువంటి వ్యక్తిని నువ్వు ఏమాత్రం కూడా కరుణించకుండా నువ్వు ప్రాణం తీయాలనే మాటలు బైబిల్లో ఎందుకు చెప్పాడు? ఎందుకు ఈ మాటలు దేవుడు రాయించాడు? ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుల వారండి జనసమూహం మధ్య ఆయన బోధిస్తున్నప్పుడు ఈ మాట జనసమూహము ఎదుట మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ మాట చూద్దాం, చూడండి. దేవుడు ఏ మాట అయితే ప్రజలకు చెప్పాడో అదే మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలందరూ ఉంటున్నప్పుడు ఆయన కొండ మీద కూర్చొని విస్తారమైనటువంటి మాటలు చెప్పడం జరిగింది. అందులోనే ఒక మాట మత్తయి సువార్త
5వ అధ్యాయం 38వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చాలండి. ఇక్కడ ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరికి చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు జనసమూహానికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ చెప్పబడింది చెప్పండి? ఎక్కడ చెప్పబడింది? ధర్మశాస్త్రంలో చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని శాస్త్రులు పరిచయులు అనగా ఇశ్రాయేలులకు ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతకీ ఎక్కడ చెప్పబడింది ఆ మాట? ఎక్కడి నుంచి యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడు? అసలు ఈ మాట ఎవరిచ్చారు? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే సత్యమైనది ఎలా ఉందన్నాడు? లోతుగాను బహుదూరంగాను ఉంది. దానిని మనం పరిశీలన చేయాలి. దేవుని యొక్క మనస్సు మనం ఇప్పుడు పరిశీలిస్తున్నామండి. బహు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులకే ఇంత గొప్ప ప్రేమ ఉంటే, తమ పిల్లలు ఒకరికొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలనే మనసు ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులకే ఉంటే, ఆ తల్లిదండ్రుల్లో ప్రేమను పెట్టినటువంటి దేవునికి ఇంకెంత ప్రేమ ఉండాలి? అంత ప్రేమ కలిగిన దేవుడు మరి ఎందుకు ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? గనక ఎందుకు ఇచ్చాడో మనము లేఖలను బట్టి ఆలోచన చేద్దాం. ఇది ఎక్కడో రాయబడినటువంటి సంగతి యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారు. రాయబడిన మాట మీరు విన్నారు కదా అన్నాడు. ఎక్కడ రాయబడింది? ఒకసారి చూద్దాం. లేఖనాలను మనము జాగ్రత్తగా ఆలోచిస్తే నిర్గమకాండం 21వ అధ్యాయం, నిర్గమకాండం 21వ అధ్యాయం 23వ వచనం తీయండి. దయచేసి అందరు తీయండి. బైబిల్ కలిగిన మీరందరూ కూడా నిర్గమకాండము 21వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఎవరైనా స్పష్టంగా. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఇప్పుడు ఇదే మాటను యేసుక్రీస్తు కోడ్ చేస్తూ ఎవరి దగ్గర చెప్పాడు? శాస్త్రులు పరిసయ్యులు అనగా ఇశ్రాయేలీయుల మధ్య చెప్పాడు. ఇక్కడ ఏమని దేవుడు ఆజ్ఞాపించాడంటే, పొరపాటున సంఘంలో అనగా ఇశ్రాయేలీల్లో ఎవరైనా ఒక వ్యక్తి కన్ను తీశాడు అనుకోండి, ఆ వ్యక్తి మరలా ఆ కన్ను ఎవరైతే తీశారో ఆ వ్యక్తి కన్ను వెంటనే తీయాలి అంటున్నాడు. కొట్టారనుకోండి తిరిగి కొట్టమన్నాడు. కాలు తీశాడు అనుకోండి తిరిగి కాలు తీయమన్నాడు. ప్రాణం తీశాడు అనుకోండి మరలా ప్రాణం తీయమన్నాడు. గాయం చేస్తే తిరిగి గాయం చేయమన్నాడు. మరి ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి ఇలా చెప్తారండి? అందుకే ముందు చెప్పా, ప్రేమించిన తల్లిదండ్రులే తమ పిల్లలకు మీరు అన్నదమ్ములు కనుక మీరు గొడవ పడకూడదు అని చెప్తాడు. మరి ఇశ్రాయేలీయులందరూ ఎవరు? ఒకే గర్భం నుంచి వచ్చిన వాళ్ళు కదా, యాకోబు సంతానం. 12 మంది కూడా అన్నదమ్ములండి, సహోదరులే, ఒకే ఉదరం నుంచి వచ్చినటువంటి వారు. అటువంటిది ఆ ఇశ్రాయేలీయులతోనే దేవుడు ఏ మాట చెబుతున్నాడంటే, మీలో ఈ 12 గోత్రాలలో ఏ ఒక్కరైనా తన సహోదరునికి హాని చేస్తే వెంటనే నీవు కూడా హాని చేయాలి. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరి మాట అండి ఇది? దేవుడు చెబుతున్నాడు. అంటే దేవుడే ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఎలా కనబడుతుంది మనకు? అది దేవుడు కటాక్షించినట్టుగా ఉందా? ఏమండి, దేవుడు ప్రేమించినట్టుగా ఉందా? అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు పగ తీర్చుకోండి అని చెప్తున్నాడు. అంతే కదండి, పగ తీర్చుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడే కదండి, ఇక్కడ నిర్గమకాండంలో ఈ మాట చూసాం కదా. ద్వితీయోపదేశకాండంలో కూడా చెప్పాడు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం
19:21. ద్వితీయోపదేశకాండం 19:21. నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి అంటే అర్థం ఏంటి? మన రాజ్యాంగంలో కూడా హక్కులు ఉన్నాయి, విధులు ఉన్నాయి. విధి చేసిన వ్యక్తికి దాని మీద హక్కు ఉంటుంది, పని చేసినటువంటి వ్యక్తికి దాని మీద అధికారం ఉంటుంది. విధి అంటే కంపల్సరీగా చేయవలసినది, అది విధి. ఆ విధులు చేయాలి. ఒక పౌరుడుగా రాజ్యాంగంలో ఉన్నటువంటివి విధులు నువ్వు చేస్తే నీకంటూ కొన్ని హక్కులు ఉంటాయి. దేవుడు దీనిని విధిగా ఇచ్చాడండి. ఇది మీరు ఖచ్చితంగా చేయాలి. ఎవరిని కటాక్షింపకూడదు, ఎవరిని మీరు కటాక్షించొద్దు, వారి మీద ప్రేమ చూపొద్దు, జాలి చూపొద్దు అని చెప్తున్నాడు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాడు? నిర్గమాకాండంలో చెప్పాడు, ద్వితీయోపదేశకాండంలో కూడా చెప్పాడు, ఇంకా ధర్మశాస్త్రంలో లేవే కాండంలో కూడా చెప్పాడు. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, అదే మాట పదే పదే ఈ మాటను దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే ఇది ఖచ్చితంగా మీరు చెయ్యాలి. లేవే కాండం 24:17 చదవండి. లేవే కాండం 24:17. ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. చూడండి, ప్రాణహత్య చేస్తే ఏం చేయాలి? మరణశిక్ష విధించాలి. ప్రియులారా, ఇప్పుడు ఈ లేఖనాలన్నిటిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ ఆజ్ఞ సాక్షాత్తు పరలోకమందున్నటువంటి దేవుడే తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలులకు ఇచ్చాడండి. మీరు ఎవరిని కూడా స్పేర్ చేయకూడదు, ఎవరిని కటాక్షింపకూడదు. మీరు అన్నదమ్ములే కావచ్చు, 12 గోత్రాలలో 12 గోత్రకర్తలుగా ఉన్నటువంటి మీరు ఏ గోత్రంతోనైనా మీరు గొడవ పడితే మరలా మీరు తిరిగే వారికి హాని చేయాలని చెప్పాడు కదా. ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చినట్టు? ఇక్కడ నుంచి బహు జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ప్రేమించిన దేవుడు, లోకంలో అందరికంటే ఎక్కువగా ప్రేమ కనపరిచినటువంటి ఆ దేవాది దేవుడు ఈ ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తే, ప్రేమని దేవుని పిల్లలారా, ఏమంటే భూమి మీద బ్రతుకుతున్నటువంటి 800 కోట్ల మంది ప్రజల వ్యక్తిత్వాలు అందరివి ఒకేలాగా ఉండవు. అంతెందుకంటే సంఘంలో ఒక 50 మంది ఉంటే 50 మంది ఆలోచనలు ఎన్ని రకాలు ఉంటాయి? 50 రకాలు ఉంటాయి. ఒకరి అభిప్రాయం మరొకరి అభిప్రాయంతో సరితూగదు, వేరువేరుగా ఉంటాయి. భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ ప్రజల ఆలోచనలు, వారి యొక్క వ్యక్తిత్వం దేవుడు పరలోకం నుంచి గమనిస్తున్నప్పుడు ఆయా తరాలలో ఆయా జాతుల మధ్య ఉన్నటువంటి ఆ స్వభావాన్ని దేవుడు గమనిస్తున్నప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కోలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడడం దేవుడు గమనించాడు పరలోకం నుండి. ఏమండి, ఆ పరిస్థితులు ఏంటి? ప్రజల మధ్య ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి? వారు ఎలా ఉన్నారు అని ఆలోచిస్తే దేవుడు ఈ ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? సీనాయి కొండ మీద ఇచ్చాడు, ధర్మశాస్త్రంగా ఇచ్చాడు కదా. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే నిర్గమాకాండము 20వ అధ్యాయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం అన్నది ప్రారంభమైంది. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో కదండి దేవుడు ఆజ్ఞలన్నీ ఇస్తున్నాడు. అక్కడి నుంచే ఈ ధర్మశాస్త్రం అనేది ప్రారంభమైంది. ఎవరికి ఇచ్చాడంటే ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికంటే ముందుగా జరిగినటువంటి పరిస్థితులు ఏంటి? అసలు ఈ ఆజ్ఞ ఎందుకు ఇవ్వడం జరిగింది? ఇంత భయంకరమైనటువంటి శిక్షను అమలు చేసే విధంగా దేవుడు ఎందుకు ఇచ్చాడు అని మనం కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే అసలు ఎందుకు ఇవ్వబడిందో ఆ పరిస్థితులు ఏంటో మనకు అర్థమవుతుంది. చాలామంది ఏమంటారు తెలుసా? దేవుడు ఏంటండి, ఇంతకు దేవుడు ప్రేమమయుడా, పగ చూపేవాడా? నిజంగా ప్రేమించే మనసు కలిగిన దేవుడైతే మరి ఇలాంటి ఆజ్ఞలు ఎందుకు ఇస్తాడు? ఒకరిని చంపడం ప్రేమ చూపడమా? క్షమించడం ప్రేమ చూపడం కదా. మరి ఇలాంటి మాటలు ఉన్నాయి, ఇలాంటి దేవుని మీరు నమ్ముతున్నారు అనేటువంటి
ఆలోచన చాలామంది బయటికి వ్యక్తం చేస్తున్నారు. ప్రియులరా, దేవుని మనస్సు ఏంటో ఒక క్రైస్తవుడిగా మనం తెలుసుకోవాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికంటే ముందు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తేనండి అప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి సంగతులు అర్థమవుతాయి. ఒకసారి ఆదికాండం దయచేసి అందరు తీయండి. ఆదికాండం ఇక్కడ నుంచి దేవుడు అసలు మనుషుల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వారి వ్యక్తిత్వాలు ఏంటి, వారి స్వభావం ఏంటి అన్నీ కూడా పరిశీలిస్తూ వాటిని రాయించాడు దేవుని గ్రంథంలో. ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వుడైన హామోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఏమంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి మనందరికీ తెలుసు. యాకోబు తన పిల్లలందరినీ కూడా వెంట పెట్టుకొని కానాను దేశానికి వచ్చాడు. ఆ కానాను దేశంలో షెకెము అనేటువంటి ప్రాంతంలో నివాసం చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే, కొత్తగా ఈ ఊరికి వచ్చాము, ఈ ప్రాంతానికి వచ్చాము, ఈ దేశానికి వచ్చాము, అసలు ఈ దేశపు అలవాట్లు ఏంటి, ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది, వారి యొక్క ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, అసలు వాళ్ళు ఎలా ఉంటారు, మనుషులు ఎలా ఉంటారని చూడడానికి వెళ్ళింది. ఎవరండి? దీనా. యాకోబు గారికి 12 మంది కుమారుల తర్వాత ఆఖరిగా పుట్టినటువంటి కుమార్తె. ప్రేమంతా కూడా కుమార్తె మీద పెంచుకున్నాడు. అలా ఆ కుమార్తె ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా చూడడానికి బయటకు వచ్చింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అప్పుడప్పుడు టూరిజం చేస్తాం కదా, సమ్మర్ వెకేషన్స్ అని చెప్పి విహారయాత్రకు వెళ్తాం. ఈమె కూడా దేశానికి వచ్చిన తర్వాత ఈ దేశపు కట్టుబాట్లు ఏంటి అనేటువంటి ఆలోచనతో అలా చూడడానికి ఒంటరిగా వచ్చిందండి. అసలు ఒంటరిగా రావటం అన్నదే ఆమె చేసిన పొరపాటు. ఎందుకంటేనండి 12 మంది అన్నలు ఉన్నప్పుడు, ఇంటి దగ్గర తండ్రి ఉన్నప్పుడు వాళ్ళకు ఒక్క మాటైనా చెప్పి రావాలి. వారికి ఏ మాట చెప్పకుండా అలా ఒంటరిగా వస్తున్నప్పుడు, ఏమంటే ఒంటరిగా వస్తున్నటువంటి ఆ స్త్రీని ఈరోజు సమాజంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనకు తెలియనిది కాదు. ఒక దిశ కేసు అలాంటి పరిస్థితుల్లోనే కదా జరిగింది. ఒక నిర్భయ కేసు అలాంటి పరిస్థితుల్లోనే కదా జరిగింది. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నటువంటి స్త్రీని మూకుమ్మడిగా దాడి చేసి, అత్యాచారం చేసి, హత్య చేసి, నామరూపం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు. అంటే దీనా కూడా ఇవేమీ యోచించకుండా అలా చూడడానికి వచ్చింది. ఒక వ్యక్తి కన్నుబడింది. హామోరు కుమారుడైనటువంటి షెకెము ఆమెను చూసి బలవంతంగా ఆమెను పట్టుకొని ఆమెను అవమానపరిచి ఆమెను అత్యాచారం చేసి ఇంట్లో దాచిపెట్టాడు. ఆమె చూడడానికి వచ్చినటువంటి ఉద్దేశం వేరు. అలా అవమానించినటువంటి ఆ స్త్రీని తన ఇంటిలో పెట్టుకొని ఒక విషయాన్ని పంపించాడు. ఏమని తెలుసా? ఈ స్త్రీ అంటే నాకు ఇష్టం, ఈ స్త్రీని నాకు పెళ్ళి చేయాలి. ఏమండి, ఏదైనా కూడా క్రమంగా జరిగితేనే తల్లిదండ్రులకు ఇష్టం ఉంటుంది. అక్రమంగా, అన్యాయంగా అవమానపరిచినటువంటి ఈ పరిస్థితి వింటేనే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? ఏమండి, చాలా కోపం అండి, చాలా ఆవేశం అండి. ఒక్కగానొక్క కూతురుని ఇంత అవమానపరిచారు కదా అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఆ ఒక్క కూతురికి ఎంత గ్రాండ్గా పెళ్లి చేయాలనుకుని ఉంటారు తల్లిదండ్రులు, ఎంత ప్రేమానురాగులతో పెంచింటారు. అవమానపరచగానే ఈ విషయము తండ్రి అయిన యాకోబుకి వినబడింది. తండ్రి బాధతో ఉన్నాడు. వెంటనే ఈ విషయాన్ని నా కుమారులకు తెలియజేయాలి. వాళ్ళు పొలానికి వెళ్ళారని పొలం నుండి రాగానే విషయాన్ని వారికి కూడా చెప్పాడు. 12 మంది అన్నదమ్ముల్లో అలజడి, అంటే కోపం, చాలా భయంకరమైనటువంటి ఆవేశంతో ఉన్నారు. పొరపాటున కనబడితే వారిని చంపేయాలనేటువంటి ఉద్రేకంతో ఉన్నారు.
ఏమండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే తెలుసా, ఇశ్రాయేలీల్లో ఇంత అవమానకరమైనటువంటి పని ఎక్కడ జరగలేదు, అది మన చెల్లికి జరిగింది, ఖచ్చితంగా దీనికి ప్రతీకారం మనం చేయాలి. ఆ హామోరు కుమారుడు ఎక్కడున్నాడు, ఆ ఊరి జనము దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి ఖచ్చితంగా కక్ష సాధింపు చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటుండగా ఈలోగా హామోరు వాళ్ళ తండ్రి అలాగే షెకెము ఇద్దరు కూడా యాకోబు దగ్గరకు వచ్చారు. ఎందుకో తెలుసా, ఒక విషయం చెప్పారు మాట్లాడుకోవడానికి. మీ అమ్మాయిని మా అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, గనక మీకు ఇష్టమైతే వివాహం చేయండి. ఏదో పొరపాటు జరిగిందనగానే ఇక పెళ్లి చేసుకుంటానన్నాడు గనక వెంటనే తండ్రికి మనసు కుదుటపడిందండి. సరే వివాహం చేసుకుంటానన్నాడు కదా అని చెప్పి సరే అనగానే కొన్ని కండిషన్స్ పెట్టారు. ఏంటి, మీరు అన్యులు, మేము ఇశ్రాయేలు, మాకు యెహోవా దేవుడు ఉన్నాడు, మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి. మా కట్టడలను కనుక మీరు అనుసరిస్తే మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాం. అదేంటంటే ఇశ్రాయేలులకు ఉన్నటువంటి నిబంధన ఏంటంటే సున్నతి నిబంధన. ఈ సున్నతి నిబంధన, సున్నతి చేసుకున్న వారినే వివాహం చేసుకోవాలండి. అది దేవుడు పెట్టినటువంటి ఒక నిబంధన. ఇప్పుడు వీళ్ళు అన్నారు, సున్నతి చేసుకుంటే మీ కుమార్తెను ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తామని అన్నదమ్ముల మధ్య, తండ్రి మధ్య వీళ్ళిద్దరూ ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నారండి. చక్కగా సంధి కుదుర్చుకున్నారు. సంధి కుదుర్చుకున్న తర్వాత ఇద్దరికి ఓకే అయిన తర్వాత సరే మేము సున్నతి చేసుకుంటాం, మీ కుమార్తెను మాకు ఇస్తారంటే ఉడంబడికకు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. ఓకే అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేశారు తెలుసా, 12 మంది సహోదరులు, యాకోబు గారు తండ్రి, అలాగే హామోరు అతని కుమారుడైనటువంటి షెకెము, ఆ ఊరి ప్రజలు, వీరందరూ కూడా వచ్చి మాట్లాడగానే ఇరు కుటుంబాల మధ్య సంధి జరిగి ఏకాభిప్రాయానికి వచ్చారు. మేము గనక సున్నతి చేసుకుంటే ఈ అమ్మాయిని మనకిచ్చి పెళ్లి చేస్తారు. ఇక నుంచి మేము సున్నతి చేసుకున్నాం కనుక మా పిల్లలు మీకు, మీ కుమారులు మాకు, ఇలాగా మనము వివాహము చేసుకోవచ్చు. సంధి కుదుర్చుకున్న తర్వాత అండి, ఇందులో 12 మందిలో ఇద్దరు షిమ్యోను, లేవి అనేటువంటి వ్యక్తులు అక్కడ ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు లోపల కపటం పెట్టుకొని ఓకే చేశారండి. సరే ఇచ్చేస్తాము. ఏమండి ఇప్పుడు ఏం చేసుకోవాలి, వీళ్ళు ఇవ్వాలంటే ఏం చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న కుమారుడు, వాళ్ళ తండ్రి, ఆ కుటుంబీకులు సున్నతి చేసుకోవాలి. కుటుంబమే కాదండి, వాళ్ళ ఎంత ఆలోచించారంటేనండి, మా కుటుంబం ఒకటే కాదు, వివాహం చేసుకుంటున్న మా కుమారుడు ఒకటే కాదు, ఆయనకి తండ్రిగా ఉన్న నేను మాత్రమే కాదు, అసలు మా ఊరి ప్రజలందరూ కూడా సున్నతి చేసుకుంటాం, ఎందుకంటే అంతగా మీ కుమార్తెను మా కుమారుడు ఇష్టపడ్డాడని చెప్పి వెంటనే తిరిగి వెళ్ళిపోయి ఊరి గవిని దగ్గర నిలవబడి ఒక ప్రకటన చేశారండి. షెకెము దేశంలో ఉన్నటువంటి ప్రజలారా, నా కుమారుడు ఎలాంటి వాడో మీకు తెలుసు, నేను ఎలాంటి పరిపాలన మీకు అందించానో మీకు తెలుసు. ఇప్పుడు నా కుమారుడికి పెళ్లి చేయాలి, పెళ్లి చేయడానికి ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే సున్నతి చేసుకుంటేనే తప్ప వారి కుమార్తెను నా కుమారుడికి ఇవ్వరన్నారు. దీనికి మీరేమంటారు అనగానే ఊరి గవని నుండి వచ్చే ప్రతి పురుషుడు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా, మీరు ఏదంటే అది మేము చేస్తాం. మీరు సున్నతి చేసుకోమన్నారు కదా, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పురుషునికి సున్నతి చేస్తామని చెప్పారు. ఏమండి మీరు బాగా ఆలోచించండి, ఒకనాడు సున్నతి నిబంధన, ఈనాడు బాప్తిస్మానికి సాదృశ్యం. ఈరోజు బాప్తిసం తీసుకోవడము మనకు ఆజ్ఞ. అప్పుడు సున్నతి కార్యక్రమం, సున్నతి ఎక్కడి నుండి వచ్చింది, ఎవరికి ఇచ్చాడు మొట్టమొదట, ఎవరికి ఇచ్చాడండి మొట్టమొదట ఈ సున్నతి అనేటువంటి నిబంధన అబ్రహాము గారి దగ్గర దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు. నీవును నీ కుటుంబం వారును, ఇష్మాయేలును, ఇస్సాకును మీరందరూ కూడా సున్నతి చేసుకోవాలి. మీలో ఉన్నటువంటి పరదేశులు కానీ స్వజనము కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సున్నతి చేసుకోవాలి, గుర్తుగా నీకు ఉండాలని ధర్మశాస్త్రం రాకముందు అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఒక నిబంధన అండి. అబ్రహాము నుంచి వచ్చిన నిబంధన అంటే సున్నతి చేసుకోవడం అనేది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, అంతమంది జనాంగము ఒకే సమయంలో సున్నతి పొందుకుంటున్నామనే మాట వినగానే యాకోబుకి సంతోషం కలిగింది, అందులో ఉన్నటువంటి కొంతమంది అన్నదమ్ములకు సంతోషం కలిగింది. ఇద్దరికి మనసులో కోపం ఉంది, ద్వేషం ఉంది, బాధ ఉంది. మీరు బాగా ఆలోచించండి,
ఎన్ని ప్రసంగాలు చెబితే అసలు ఒక్క పాపి మారడము మనకు కష్టసాధ్యమండి. ఎన్నో మీటింగ్లు జరుగుతాయి, ఎన్నో సభలు. ఈ కడపలోనే చాలా మీటింగ్ చేసింటాడు షడ్రకన్న గారు, ఎన్నో సెమినార్లు పెట్టించారు. ఇది ఎన్నో సెమినార్ అండి? ఇప్పుడు జరుగుతున్న ఈ సెమినార్ ఎన్నోది? 115. 115వ సెమినార్. అంటే ఒక్కొక్క సెమినార్కు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఏమండి? ఎంత ప్రయాసపడాలి, ఎంతమంది కష్టపడాలి. ఒక సెమినార్ పెట్టామంటే ఎంతమంది దేవుని దగ్గరకు రావాలి ఆలోచించండి. ఇప్పుడు 115వ సెమినార్ అంటే ఎంతమంది మారు మనసు పొందాలి, ఎంతమంది బాప్తిసం తీసుకోవాలి, ఎంతమంది దేవుని దగ్గరకు రావాలి, దేవుని రాజ్యానికి వారసులు కావాలి. ఇదంతా ఎందుకు చేస్తామంటే మీటింగ్ చేసిన సభ ఏమండి, సెమినార్లు చేసిన, ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసిన మన కాన్సెప్ట్ ఒకటే, ఒక్క పాపి మారటం. ఒక్క పాపి మారితే పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలకు ఆనందము, సంతోషము, దేవునికి కూడా సంతోషం. అయితేనండి ఎన్నో ప్రసంగాలు చేసినప్పటికి కూడా మారని మనస్తత్వం కలిగినటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనం ఒక్క పెళ్లి ద్వారా ఎంతమంది సున్నతి తీసుకుంటామన్నారు తెలుసా? షెకెము దేశంలో ఉన్న ప్రతి పురుషుడు సున్నతి చేసుకుంటాడనేటువంటి నిబంధనకు ఒప్పుకున్న తర్వాత పరలోకమందున్న దేవునికి ఎంత ఆనందం. ఒక్క పాపి మారితేనే సంతోషం. ఇప్పుడు ఒక్కరు మారుతున్నారా, అందరు మారుతున్నారా? ఎవరైనా వాక్యం చెప్పారు వాళ్ళకి? చెప్పారండి? యాకోబు గారు కానీ, 12 మంది అన్నదమ్ములు కానీ, ఇశ్రాయేల్లో మరి ఎవరైనా కానీ వారికైనా వాక్యం చెప్పారు ఇలా కూర్చోబెట్టుకొని? చెప్పలేదండి. వాక్యం చెప్పకపోయినప్పటికీ కూడా కేవలము ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఇష్టపడడం ద్వారా, పెళ్ళి కుదర్చడం ద్వారా వారు తీసుకున్న తీర్మానం ఏంటంటే, మా ఊరిలో ఉన్న ప్రతి పురుషునికి మేము సున్నతి చేస్తాం. ఇది యాకోబుకి ఆనందం వేసింది, పరలోకమందున దేవునికి కూడా సంతోషం కలిగించేటువంటి వార్త అండి. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఊరిలోకి వచ్చారు, గవిని దగ్గర దాటుతున్న ప్రతి పురుషుణ్ణి పట్టుకొని సున్నతి చేశారండి అందరికీ. దేశం అండి అది, దేశం. కడప అంటే పట్టణం. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సున్నతి చేసుకుంటున్నప్పుడు పరలోకమందున్న దేవునికి ఎంత ఆనందము, ఎంత సంతోషం అండి. సున్నతి చేసుకున్నారండి, వాళ్ళ అన్నమాట ప్రకారం సున్నతి చేసుకున్నారు. చూద్దాం చేసుకున్నారు లేదా. 34వ అధ్యాయం 34వ అధ్యాయము ఆదికాండం 34వ అధ్యాయం 24వ వచనం చదవండి. 24, 25 వచనాలు. హామోరును అతని కుమారుడుకు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారందరూ వినిరి. ఏమని చెప్పాడు? 22 వచ్చి చదవండి. ఏమని చెప్పాడు అక్కడ? అయితే 1, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందరు అని చెప్పాడండి. మరి సున్నతి చేసుకున్నారా? 24 వచనం. హామోరును అతని కుమారుడును షెకెము చెప్పిన మాట అతని ఊరి గౌని ద్వారా వెళ్ళువారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గౌని ద్వారా వెళ్ళువారిలో ప్రతి పురుషుడు పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన ప్రసంగం విని ఎంతమంది మారారండి? ఎంతమంది? ఒక్క ప్రసంగానికి ఒకే రోజు 3000 మంది బాప్తిసం పొందారు. అసలు ఆ రోజు దేవునికి ఎంత సంతోషం, దేవునికి పర్వదినం అండి అది. 3000 మంది సంఘంలోకి చేర్చబడ్డారు, యేసు నామంలో బాప్తిసం పొందుకున్నారు. 3000 మంది తమ మనస్సును మార్చుకున్నప్పుడు దేవునికి ఎంతో సంతోషం. ఇక్కడ సంఖ్య ఉందా? 3000 అని, 5000 అని, 10,000 అని సంఖ్య ఉందండి? ఊరిలో ఉన్న ప్రతి పురుషుడట. షెకెం అనేది దేశం. ఆ దేశంలో ఎంత జనాంగం ఉంటుందో ఆలోచించండి ఏమండి. కొన్ని కోట్ల మంది ప్రజలు, అంతమంది ప్రతి పురుషుడు కూడా సున్నతి పొందినప్పుడు దేవునికి ఎంతో సంతోషం కదా. సున్నతి పొందేశారండి, వీళ్ళకి కూడా ఆనందం. వీళ్ళు మన దేవుని నమ్ముకున్నారు. ఇంత ఆనందాన్ని అనతి కాలంలోనే ఆవిరి చేశారు. ఎవరు తెలుసా? షిమ్యోను లేవి అండి. షిమ్యోను లేవి. ఏమండి ఇది నీతి కార్యం అండి.
దేవునికి నచ్చే కార్యం అండి. యేసుక్రీస్తు మాట్లాడుతూ బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, ప్రభువా నీ చేత కదా నేను బాప్తిసం పొందాలి, నువ్వు నా చేత పొందడం ఏంటి అన్నప్పుడు యేసుక్రీస్తు యోహానుతో ఒక మాట అన్నాడు, నీతి యావత్తు ఇలాగూ జరగాలి. అంటే బాప్తిసం అన్నది ఒక నీతి కార్యం అండి. అలాంటి బాప్తిస్మానికి సాదృశ్యమైనటువంటి సున్నతి కూడా నీతి కార్యమే. ఎవరు కూడా బోధించకుండానే, ఎవరు కూడా సభలు పెట్టకుండానే ఊరిలో ఉన్న ప్రతి పురుషుడు మారినటువంటి పర్వదినంలో షిమ్యోను లేవి మనసులో కుట్ర పెట్టుకుని ఏం చేశారు తెలుసా? వారు చేసినటువంటి ఆ భయంకరమైన పని ఏంటంటే, కిందికి చదవండి ఇప్పుడు అర్థమవుతుంది. 3వ దినమున 25 వచ్చింది చదువుతున్నాం. 3వ దినమున వారు బాధపడుచుండగా, ఎందుకు బాధపడుతున్నారు? సున్నతి చేసుకున్నారు కనుక. సున్నతి చేసుకున్నారు కనుక వారు ఆ భయంకరమైన బాధ అనుభవిస్తున్నప్పుడు యాకోబు కుమారుల్లో ఇద్దరు, ఎంతమంది అండి? ఇద్దరు అనగా దీనా సహోదరుడైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవ్వరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి, ఏండి ఎవరిని చంపింది? ఎవరిని? నీతిని అనుసరించిన ప్రజంగానండి, నీతిని అనుసరించిన జనాంగాన్ని చంపారండి. ఇప్పుడు దేవుడికి ఎలా ఉంటుందండి? సున్నతి పొందిన వాడు పరిశుద్ధుడు, సున్నతి నిబంధన అనుసరించిన వాడు దేవుని సంబంధి. దేవుని సంబంధులను ఇద్దరు మనుషులు షిమ్యోను లేవి ఎవరికి చెప్పకుండా కత్తులు రహస్యంగా దాచిపెట్టుకొని వెళ్ళి ఊరిలో ఉన్న ప్రతి పురుషుని, ఎవరో ఉన్నా తెలుసా, పెళ్లి కుమారుని చంపేశారు, పెళ్లి కుమారుడు తండ్రిని చంపేశారు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పురుషులందరిని చంపేశారు, ఊరిలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటిని చంపారండి. మొత్తం ప్రతి పురుషుని చంపారు. ఇప్పుడు అంతమంది చనిపోయిన తర్వాత వారి భార్యలు ఉంటారు కదా, భార్యల పరిస్థితి ఏంటండి? ఏమైపోయారు? విధవరాళ్ళు అయిపోయారు. భార్యలు విధవరాళ్ళు అయిపోయారండి. వారి గర్భాన పుట్టినటువంటి పిల్లలు ఏమైపోయారు తెలుసా? అనాథలు అయిపోయారండి. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితికి కారకులు ఎవరంటే షిమ్యోను లేవి. అందుకే యాకోబు పత్రికలో ఒక మంచి మాట రాశాడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20 వచనం చదవండి. ఇది మళ్ళీ ఇక్కడికే వద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-22 వచనాలు చదువు. నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాటలాడుటకు నిదానించువాడును ఉండవలెను, కోపించుటకును నిదానించువాడునై ఉండవలెను. ఎందుకంటే చెప్తున్నాడండి, దేనికి మనం నిదానించాలంట? దేనికి నిదానించాలండి? మాటలాడుటకు నిదానించాలి, కోపించుటకు. ఎందుకు ఈ మాట చెప్పాడు? కోపించుటకు నిదానిస్తామండి. అసలు కోపం రాగానే ఎక్కువ నిదానమే ఉండదు, ఆతృత ఉంటుంది, ఆవేశం ఉంటుంది, సడన్గా జరిగిపోద్దండి. ఎందుకు సడన్గా ఇలా జరిగిందంటే ఆవేశంలో కొట్టేసానండి, ఆతృతలు కొట్టేసానండి. అంటే నిదానం ఎక్కడ ఉండాలంటే తెలుసా? కోపించే విషయంలో నిదానం ఉండాలంటండి, మాట్లాడే విషయంలో కూడా నిదానంగా ఉండాలంటండి, వినుటకు వేగిరపడాలట. ఎందుకు ఈ కోపం గురించి మాట్లాడాడు దేవుడు అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు కనుక ఒకళ్ళు నిదానించకపోతే కోపించే విషయంలో అప్పుడు ఏమో జరుగుతుంది? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని. సున్నతి అనేది ఏంటి? నీతి కార్యం కదా. బాప్తిసం అనేది ఏంటి? నీతి కార్యం కదా. షెకెము దేశంలో ఉన్న వారందరూ కూడా ఈ నీతి కార్యం నెరవేర్చారు కదా. దేవుని నీతిని ఇప్పుడు అడ్డగించింది ఏంటి? ఎవరి కోపం అండి? షిమ్యోను లేవి కోపం. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించండి. షిమ్యోను లేవి వీరు కోపానికి, ఆవేశానికి, ఉద్రేకానికి గురైపోయి ఆ దేశంలో ఉన్న ప్రతి పురుషుని చంపడం ద్వారా ఏం జరిగిందంటే అనేక మంది స్త్రీలు విధవరాలుగా మారిపోయారు. వారి గర్భాన పుట్టినటువంటి పిల్లలు అనాథలుగా మారిపోయారు, దిక్కులేని వారిగా మారిపోయారు. ఏమండి, ఆ షెకెము
ఆ వ్యక్తి కూడా ఇష్టంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కదా, ఆ వ్యక్తి కూడా చంపబడ్డాడు, వాళ్ళ తండ్రి చంపబడ్డారు. మొత్తం వల్లకాడుగా మారిపోయింది షెకెము దేశం. నీతిమంతులుగా ఉన్నటువంటి ఆ దేశం అంటే వల్లకాడుగా మారిపోయిందండి. మొత్తం ఎక్కడ చూసినా శవాలు. అంతేకాకుండా ఇంకేం చేశారు తెలుసా? అంతేకాకుండా భర్తలందరూ కూడా చనిపోయారు కదా, ప్రతి పురుషుడు చనిపోయాడు కదా. ఇప్పుడు వారి భార్యలు ఉంటారు కదండి, ఆ భార్యలను చెరపట్టుకుని వెళ్ళారండి. ఇద్దరే భార్యలను చెరపట్టుకుని వెళ్ళారు. వారి ఎడల అవమాన క్రియలు జరిగించారు. అంతేకాకుండా వారి ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. వారు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని లాక్కొని వెళ్ళిపోయారు, అక్రమంగా సంపాదించారు. ఇన్ని జరిగిన తర్వాత దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్క మనిషి కోపం అండి ఎంతమందిని బలి కొన్నదంటే, దేశం మొత్తం నాశనమయ్యేటట్టుగా ఒక మనిషి కోపం. సంఘంలో కూడానండి ఒక మనిషి కోపము ఎంతవరకు దారితీస్తుందంటే, సంఘంలో చాలామంది కూడా సంఘం నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశానికి దారితీస్తుందండి. ఒక మనిషి కోపమే. మనం అనుకుంటాం కోపం ఏం చేస్తుందిలే అని. దేవుడు అందుకే అన్నాడు, నరుని కోపం అంటే దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఏమంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికంటే ముందుగా దేవుడు ఆయా జనాంగంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ ఏం జరిగింది? ఒక్క దీనాను అవమానపరిచినందుకు మరలా వారు రెక్టిఫై అయ్యి పశ్చాత్తాపడి వివాహం చేసుకుంటామని సున్నతి చేసుకొని దేవుని నిబంధనకు లోబడినా కూడా దేవుని నీతిని అడ్డగించినటువంటి వారు ఎవరు ఉన్నారంటే షిమ్యోను, లేవి. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య. అసలు మా చెల్లిని ఇలా అవమానపరుస్తాడని. అంటే మొత్తానికి సర్వనాశనమైంది కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక్క పాపి మారు మనసు పొందితేనే దేవునికి సంతోషం ఉన్నప్పుడు, ఒక దుష్టుడు తన దుష్టత్వం నుండి మళ్ళకుండా ఉంటే, ఒక నీతిమంతుణ్ణి ఒక అనీతిమంతులు భయంకరంగా హింసిస్తున్నప్పుడు దేవునికి ఇంకెంత బాధ ఉంటుంది ఆలోచించండి. నీతిమంతులందరిని కూడా చంపుతున్నారు కదా, పరలోకమందున్న దేవునికి ఎంత వేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తును కూడా అలా చంపుతున్నప్పుడు ప్రకృతి అంతా కూడా అండి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా, సూర్యుడు చీకటి కమ్మడట, భూకంపం వచ్చిందట, అంటే అలజడి జరిగింది, దేవునికి బాధ వచ్చింది, దేవునికి వేదన కలిగింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి అండి. ఇప్పుడు దేవుడు ఏం ఆలోచించాలి? దేవుడు ఏం ఆలోచించాలి? ఆలోచించండి. దేవుడు ఏం చేయాలి అంటే, ఒక నరునికి కోపం వస్తే ఏం చేస్తాడు? నరునికి కోపం వస్తే ఏం చేస్తాడు? ఊరిని మొత్తం తగలబెడతాడు అన్నమాట. నరుడు కోపం అణుచుకోకుండా, అప్పుడప్పుడు చూడండి కుటుంబంలో ఎందుకు ఆవేశాలకు గురైపోయి సడన్గా ఏమండి చేతిలో ఉన్న ఏ వస్తువుతోనైనా విసిరేయగానే హఠాత్తుగా తగలడము, మరణించడం అనేది జరుగుతాయి. ఏంటంటే ఆవేశంలో చేశానండి. అంటే ఆవేశం అనేది అనర్థాలకు దారితీస్తుంది. కోపం అనేది దేవుని నీతిని నెరవేర్చుతో. ఇప్పుడు మీరు ఇక్కడ ఆగి ఒక నిమిషం ఆగి ఆలోచించండి. ఈ పరిస్థితులు చూసినప్పుడు దేవునికి ఇంత బాధ కదా. దేవునికే కాదండి, అక్కడ ఉన్నటువంటి యాకోబు గారి తండ్రికి కూడా చాలా బాధపడ్డాడు. ఏంటో తెలుసా? ఇంతమంది మన ఉడంబడికను ఒప్పుకొని సున్నతి చేసుకుంటే దీన్ని పాడు చేసింది మీరే, ఈ దేశంలో నన్ను అవమానపరిచారు మీరు. ఇంతమందిని చంపి వీళ్ళు ఎవరి కుమారులంటే నా పేరే కదా చెబుతారు, నన్ను మీరు అవమానపరిచారు, నేను తలెత్తుకోలేని పరిస్థితి మీరు నాకు తెచ్చారని యాకోబు గారే బాధపడ్డారు. అంటే భూమి మీద ఒక తండ్రే బాధపడితే మరి పరలోకమైన దేవుడు ఇంతమంది నీతిమంతులను చంపారు కదా, వాళ్ళ విషయంలో ఎంత దుఃఖపడి ఉంటాడు ఆలోచించండి. గనక ప్రియులారా, కోపం అన్నది సంఘంలో చాలామందిని దూరం చేస్తుంది. కోపించటకు నిదానించాలి. ఇది ఈ పరిస్థితి. ఏమండి ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, దీనాను అవమానపరిచినందుకు ఏం చేశారు? మొత్తం ఊరునే తగలబెట్టారు. ఇంకో సందర్భంలో చూద్దాం. ఇక్కడ ఒక జనంలో జరిగిన పరిస్థితి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ జనాంగం వారు బ్రతుకుతున్నటువంటి తీరు దేవుడు ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అని ఆలోచిస్తే, అలాగే ఆదికాండం ఇదేండి 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 22-23 వచనాలు. మరియు
23 వచనం చదవండి డైరెక్ట్గా. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి. ఎవరితో చెప్తున్నారు? లెమెకు తన భార్యలతో ఒక విషయాన్ని చెప్తున్నాడు. పిలిచాడు భార్యల్ని, దగ్గర పిలిచాడు. ఏదో విషయం, ఇంపార్టెంట్ విషయం అనుకున్నారు, కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ? భార్యలకు ఏం చెప్తున్నాడు తెలుసా? నా భార్యలరా నా మాట వినండి, నన్ను గాయపరిచినందుకు ఏం చేశాడట? గాయపరిచినందుకు ఏం చేశాడట? గాయం ఎంత ఉంటుందండి? ఆ చిన్న గాయం చేశాడు. చిన్న గాయం చేస్తే నువ్వేం చేయాలి? నీకు మంచి మనసు ఉంటే క్షమించాలి, లేదా కోపం ఉంటే గాయమే చేయాలి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? నన్ను ఒకడు గాయపరిచినందుకు ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక యవ్వనస్తుని చంపేశాడు. మొత్తం ఎంతమందిని చంపాడు? 2 చంపాడు. దేనికి చంపాడు? గాయం చేసినందుకు ఒకరిని, దెబ్బ కొట్టినందుకు. దెబ్బ ఎంత ఉంటుందండి? ఒక దెబ్బ కొట్టాడు, సర్లేరా ఏదో తెలిసి తెలియక ఒక దెబ్బ కొట్టాడు, అదేం మనసులో పెట్టుకోకు అనగానే అది మాసిపోతుందండి. కానీ గాయం చేసినందుకు ఒక మనిషిని చంపాడట, దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాని చంపాడట. ఆ తల్లిదండ్రులు పడుచువాని పోగొట్టుకున్నారు, ఆ తల్లిదండ్రులు ఒక యవనస్తుని పోగొట్టుకున్నారు. ఏమండి, ఈ లెమెకుకి ఎంత కోపం అంటే చంపేటంతటి ప్రయత్నం చేస్తాడు ఆలోచించండి. గాయం చేసినందుకే, దెబ్బ కొట్టినందుకే 2 మనుషుల్ని చంపాడంటే ఈయనలో ఉన్నటువంటి కోపం ఎలా ఉంటుంది అంటే తట్టుకోలేని పరిస్థితి. ఇక్కడ మనం ఈ సందర్భాన్ని ఆలోచిస్తే ఈ లెమెకు కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దేవుడు గమనిస్తున్నాడు కదా, ప్రజల పరిస్థితి. ఈయనేంటి ఒక గాయం చేసినందుకే మనిషిని చంపేశాడు, చిన్న దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపేశాడు. అక్కడేమో యాకోబు కాలంలో ఏమో దీనాకు జరిగిన అవమానాన్ని బట్టి ఊరు మొత్తాన్ని నాశనం చేశారు. ఇప్పుడు 2 సందర్భాలు దేవుడు చూస్తున్నాడు. చూడమ్మా, చూస్తున్నాడు కదా, 2 సందర్భాలు చూస్తున్నాడు కదా. అంటే ఇక్కడ ఒక కారణం ఉంది, అక్కడ ఒక కారణం ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళి 3వ సందర్భం చూద్దాం. లెమెకు కంటే ముందున్నటువంటి పరిస్థితి కయీను. కయీను గురించి మనకు తెలుసు కదా. అదే 4వ అధ్యాయము, చూడండి. 4వ అధ్యాయము 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని, ఇక్కడ కూని హత్య ఎవరెవరి మధ్య జరిగింది? అన్నదమ్ముల మధ్య జరిగిందండి. ఏంటి, అన్న ఒకవేళ గొప్పవాడైతే తమ్ముడు ఆనందించాలి. తమ్ముడు విజయాన్ని సాధిస్తే ఆ విజయము అన్న నాదే అని భావించాలి. ఈరోజు చూడండి, లోకంలోని ఇలాంటి మంచి విధానం ఉంటుందండి, లోకంలోనే ఉంటుంది. తమ్ముడిని దేవుడు గొప్ప చేస్తే అన్నకు ద్వేషం రావడం ఏంటి? అన్నకు ద్వేషం రావడం ఏంటండి? నా తమ్ముడే కదా, దేవుని దృష్టిలో గొప్పవాడు కదా అని ఆలోచించాలి కదా. ఈరోజు చూడండి, లోకంలో ఏమండి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఈయన విజయాన్ని సాధించిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దన్నయ్య చిరంజీవి గారు ఎంత ఆనందంతో, ఎంత ఉత్సాహంతో, ఎంత సంతోషంతో అతన్ని ఆలింగనం చేసుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టి ఏమండి ఇంటికి ఆహ్వానించి ఇంట్లో గొప్ప సెలబ్రేషన్ చేశారండి. ఆయన ఆనందించేటట్టుగా, సంతోషించేటట్టుగా, ఈ విజయానికంటే కూడా రెట్టింపు ఉత్సాహం వచ్చేటట్టుగా కుటుంబంలో వాతావరణం నెలకొందంటే లోకంలో ఉండేటువంటి దేవుని వాక్యం తెలియనటువంటి వారు, చేతిలో బైబిల్ కలిగి లేనటువంటి వారు, వారికే ఇంత ఐక్యత ఉంది. ఏంటి తెలుసా? నా తమ్ముడు విజయాన్ని సాధిస్తే ఎవరు సాధించినట్టు? నేను సాధించినట్టు. మా ఇంట్లో మా కుమారుడు విజయం సాధిస్తే ఒక తల్లిగా, ఒక తండ్రిగా మేము సాధించినట్టు సెలబ్రేషన్ చేసుకున్నారండి. ఆత్మీయుల మధ్య ఇది ఉంటుందా ఏమండి? ఇలా లోకంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య ఇంత సఖ్యత ఉన్నప్పుడు, ఇంత ప్రేమానురాగాలు ఉన్నప్పుడు, ఒకే గర్భం నుంచి పుట్టుకొచ్చినటువంటి కయ్యను తన తమ్ముడైనటువంటి హేబేలు యొక్క మంచితనాన్ని ఓర్చుకోలేక, ఏ కారణం లేదండి, హేబేలు ఏమైనా అన్నం తిట్టాడా, కొట్టాడా, ఏమైనా గాయపరిచాడా? ఏం లేదండి, మంచి చేసినందుకు చంపారు. ఇప్పుడు దేవుడు ఈ పరిస్థితులు 3 సందర్భాలు చూపించాడు కదా. ఈ 3 సందర్భాల గురించి దేవుడు ఆలోచిస్తున్నప్పుడు అసలు దేవుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? కయ్యను విషయంలోనైతే ఏమి కీడు చేయకుండానే మేలు చేసినందుకు చంపాడు.
దేనివల్ల? కోపం వల్ల. నరుని కోపం దేవుని నీతిని ఎప్పుడు నెరవేర్చదండి. కయీను కోపము నీతిమంతుని చంపడానికి కారణమైంది. లెమెకు యొక్క కోపము ఒక పడుచువాన్ని, ఒక యవ్వనస్తుని, ఇద్దరు ప్రాణాలు బలిగొనేటట్టుగా చేసింది. షిమ్యోను లేవి యొక్క కోపము, ఆవేశము సున్నతి పొందినటువంటి జనంగా, అంటే ఒక్క మాటలు చెప్పాలంటే అబ్రహాం సంతానం అండి వాళ్ళంతా. ఎవరి సంతానం? అబ్రహాం సంతానమే, అన్యులే అప్పటి వరకు. కానీ ఎవరైతే సున్నతి పొందుతారో వారందరూ కూడా అబ్రహాము యొక్క వారసత్వంలోకి వెళ్ళిపోతారు. అలాంటి వారిని కూడా చంపేశారు. ఎవరు? షిమ్యోను, లేవి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దెబ్బ కొట్టినందుకు ప్రాణం చేశాడు, గాయం చేసినందుకు ప్రాణం చేశాడు, అవమానపరిచినందుకు అంతమందిని చంపారు. అయితే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఏంటో తెలుసా? ఏమంటే భయంకరంగా రోడ్ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి అనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? భయంకరమైనటువంటి రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు హెల్మెట్లు పెట్టుకోకుండా, ఏమండి విచ్చలవిడిగా ప్రయాణాలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, భయంకరంగా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు, మరణాల సంఖ్య ఎక్కువ అవుతున్నప్పుడు, అప్పుడు గవర్నమెంట్ ఆలోచించి ఏం చేస్తుందంటే, ఇలాగే వదిలేస్తే ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది, ఎన్నో కుటుంబాలు తమ పిల్లలను పోగొట్టుకున్న వారు అవుతారు కనుక ఏం చేయాలంటే మనము ట్రాఫిక్ రూల్స్ అనేవి ప్రవేశపెడదామంటారు. ఏం చేస్తారు? ట్రాఫిక్ రూల్స్. ఈ ట్రాఫిక్ రూల్స్ ప్రవేశపెట్టడానికి గతంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి? మరణాల రేటు ఎక్కువైపోయింది. ఏమంటే మరణాల రేటు ఎక్కువైపోయింది. విచ్చలవిడిగా ప్రయాణం చేస్తున్నారు. వన్ వే రూట్లో పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఆగకుండా భయంకరమైన స్పీడ్తో ఇలా ప్రమాదాల రేటు జరుగుతున్నప్పుడు ప్రభుత్వమే చేసినటువంటి ఆలోచన ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అనేవి ప్రవేశపెట్టాలి. రోడ్డుకు ఎడం వైపు మాత్రమే నడవాలి, హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ ధరించుకొని డ్రైవింగ్ చేయాలి, మద్యం సేవించకూడదు వాహనం నడిపేటప్పుడు. ఏమండి వెళ్ళే మార్గం ఒకటి, వచ్చే మార్గం ఒకటి. ఇవన్నీ కూడా ఎందుకు పెడతారు తెలుసా? దేనికోసం పెడతారు తెలుసా? ప్రాణ నష్టాన్ని తగ్గించడం. ఇది అర్థమైతే కయ్యేను కాలంలో జరిగినటువంటి ఆ పరిస్థితి, లెమెకు కాలంలో జరిగినటువంటి ఆ పరిస్థితి, యాకోబు కాలంలో షిమ్యోను లేవిని చేసినటువంటి ఆ పరిస్థితులు దేవుడు గమనిస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం తీసుకురావాలి? నరునికి కోపం వస్తే ప్రాణాలే తీస్తాడు గనక ఇప్పుడు ఒక రూల్ నేను పాస్ చేయాలి. అందుకే ధర్మశాస్త్రాన్ని అమలు చేశాడు. ఏంటో తెలుసా? ఇక నుంచి గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ, కంటికి కన్నే, వాతకు వాతే. నిన్నేదో గాయం చేశాడని నువ్వు ప్రాణం తీయకూడదు. అలాంటి పరిస్థితులు జరిగాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఒక రూల్ అనేది పాస్ చేశాడండి. ఇప్పుడు మీరు బాగా యోచించి చెప్పండి. ప్రేమ కలిగిన దేవుడు కంటికి కన్ను, పంటికి పన్ను, గాయానికి గాయము, దెబ్బకు దెబ్బ తీయమన్నాడు కదా. ఎందుకు తీయమన్నాడు? ప్రేమ లేకన తన పిల్లల యొక్క మరణాల సంఖ్య ఎక్కువ అవుతుంది కనుక దీన్ని తగ్గించడానికి చేశాడా? చెప్పండి, అర్థమైంది మీకు? ఎందుకు పెట్టాడండి? మరణాల రేటు తగ్గించడానికి రూల్ పాస్ చేశాడండి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఈ రూల్ లేకపోతే లెమెకు కాలంలో జరిగినట్టుగా జరుగుతుంది, కయ్యను కాలంలో జరిగినట్టు జరుగుతుంది. అందుకే ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగం ద్వారా అందరికీ నేర్పించాలనుకున్నాడు. ఇదిగో ఇక నుంచి గాయం చేసిన వాడికి గాయమే చేయాలి, ప్రాణాన్ని తీయకూడదు. ప్రాణ నష్టం తగ్గించడానికి దేవుడు చేశాడు. అయినప్పటికీ ఒక సందేహం మనకు రావచ్చు. ఏంటంటే ఏ రూలైనా ఎందుకు పెట్టాలి? ఇక్కడ కూడా కొద్దిగా నష్టం జరుగుతుంది కదంటే, ఇశ్రాయేలులు ఎలాంటి వాళ్ళు తెలుసండి? ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు అంటే, ఇశ్రాయేలుల సంగతి దేవుడు బైబిల్లో ఎన్నో చోట్ల రాశాడు. ఇశ్రాయేలులట అవిధేయులు అంటండి, లోబడనోళ్ళని ప్రజలు అంటండి, ఎన్ని మేలులు చేసినా దాన్ని సనుక్కునే వాళ్ళంటండి. అలాంటి ప్రజలు అంటే ఒక్క మాట చెప్పాలంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి, ఐక్యత కలిగి ఉండాలంటే ఈ మాట వినరండి. ఎందుకంటే ఈ ఆజ్ఞలు ఎలాంటి మనస్సు కలిగిన వాళ్ళకి ఇచ్చాడో తెలుసా? ఒకసారి ఆ మాట చూద్దాం, ముగించుకుందాం. ఇక ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి, తిమోతి పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. కలిసి ఉంటాయి. 11వ వచనం నేను చదువుతాను చూడండి. 11వ వచనంలో 2వ లైన్, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును
భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన యెడల అట్టివానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన యెడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదుము. అంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఇవి ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు తెలుసండి? ఎన్ని క్యాడర్స్ చెప్పాడండి. ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తెలుసా? పితృహంతకులు ఉన్నారంట, తండ్రిని కూడా చంపేవాళ్ళు. మాతృహంతకులు, తల్లిని కూడా చంపేవాళ్ళండి. నరహంతకులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, ఏమండి, మత దూషకులు ఉన్నారు. ఇన్ని భయంకరమైనటువంటి లక్షణాలు కలిగిన వారికి ఇప్పుడు దేవుడు ఏమిస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడండి. మరి ఇలాంటి వాళ్ళకి ఇవేవి లేకుండా ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు తెలుసా? తల్లినే చంపేవాడు పొరుగువాని చంపకుండా ఉంటాడా? ఏమండి, సొంత తండ్రినే చంపేవాడు తన పక్కింటి వాడిని ఓర్చుకుంటాడా? ఓర్చుకోడు. కనుక ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. వాస్తవానికి దేవుడు ఈ ఆజ్ఞ కూడా ఇవ్వకుండా వారిలో మంచితనాన్ని నింపాలని దేవుని యొక్క ఆలోచన అండి. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు? అందుకే యేసుక్రీస్తు అంటాడు ఒకనొక సమయంలో, ఏమన్నా తెలుసా? భార్యను విడనాడుట న్యాయమని అంటే అసలు విడనాడకూడదు. మరి ధర్మశాస్త్రంలో మోషేమకి ఇలా ఆజ్ఞ ఇచ్చాడు కదంటే అప్పుడు అన్నాడు ఏమని తెలుసా? మీ కఠిన హృదయాన్ని బట్టి దేవుడి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఇశ్రాయేలులు కఠినులు కనుక ఆజ్ఞ ఇచ్చాడండి. వాళ్ళు మంచి వాళ్ళగా ఉంటే ఆజ్ఞ ఇచ్చేవాడు కాదు. కఠినులు కనుక అవసరమైతే ఏమైనా చేస్తారు కనుక కొంచెం దాన్ని లిమిట్లో ఉంచడానికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అందుకేనండి ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత కూడానండి వాళ్ళు సైలెంట్గా లేరండి. ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత కూడా సైలెంట్గా లేరు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, ఇశ్రాయేలుకి ఇచ్చాడు కదా ఆజ్ఞ. ఇప్పుడు బాగా ఆలోచించండి. కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, ఇవన్నీ తీయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికే ఇచ్చాడు. కఠినులు గనక ఇది లేకుండా మీరు ప్రేమించమని చెప్పాడు. కానీ వాళ్ళకి ఆ మనసు లేదు కనుక కొంచెం మీరు ఆవేశాన్ని తీర్చుకోవడానికైనా ఈ ఆజ్ఞలతో మీరు సరిపడండి అని చెప్పినప్పుడు, ఇప్పుడు విశ్రాంతి దినంలో ఇశ్రాయేల్ అందరూ కూడుకోవాలి కదా పరిశుద్ధ జనంగా. విశ్రాంతి దినం ఏమండి, విశ్రాంతి దినంలో పరిశుద్ధంగా కూడుకునేటువంటి ఆ ప్రజలు పొలంకి వెళ్ళినా, సంఘానికి వచ్చినా, లేదా ఏదైనా కలిసి పనిచేస్తున్నప్పుడు ఏదైనా చిన్న గొడవ ఒకరికి విభేదాలు కలిగినాయి అనుకోండి, ఏం చేసేవాళ్ళు తెలుసా? ధర్మశాస్త్రాన్ని పట్టుకొని మరీ హింసించేవాళ్ళు. ఎందుకు? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడండి. మనిషి స్వభావం ఏంటంటే రూల్ లేనప్పుడు ఒకలాగా, రూల్ ఉన్నప్పుడు రూల్ను బట్టి వెళ్ళిపోతాడండి. చట్టంలో ఉన్న కొన్ని లొసుగులు ఉంటాయంట. చట్టంలో లొసుగులు బట్టి చాలామంది నిర్దోషులను కూడా దోషులుగా తీరుస్తారు. అందులో ఉన్న లొసుగులు ఆ చట్టాన్ని చూపిస్తారు. దేవుడు కూడా వాళ్ళలో మంచితనాన్ని రప్పించడానికి మీరు అవసరమైతే ప్రాణాన్ని తీసేస్తారు కోపం ఆపుకోలేక. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఇది ఇచ్చానంటే ఈ ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఇంకా వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? సహోదరులను ఒకరికొకరు ఖర్చుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, కన్ను తీసిన వాడిని కన్ను తీయడం, కాళ్ళు తీసిన కాళ్ళు తీయడం. ఎందుకంటే ప్రాణం తీయవద్దన్నాడు కదా. ప్రాణం తీస్తే ప్రాణం తీయాలి, దెబ్బ కొడితే దెబ్బ కొట్టాలి. కనుక ఈ రూల్ ఇచ్చాడు కనుక మోషే ఎంత చెప్పిన దైవజనులు ఎప్పుడైనా ఏం చెప్తారండి? మీరు అందరూ గొడవపడండి అని చెప్తారా? మనం ప్రేమానురాగాలతో ఉండాలి. మన మాదిరిని బట్టి అన్యజనులు కూడా సంఘంలోకి రావాలి. ఇలాంటి విషయాలు చెబుతారండి. ఇలాంటి మనస్తత్వమే కలిగి ఉండాలి సంఘం. కానీ మోషే కానీ అహరోను కానీ ఇలాంటి వాక్యాలు ఎన్ని చెప్పినా డైరెక్ట్గా మోషే దగ్గరికే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వస్తారు. నన్ను కొట్టాడు కనుక నేను కొట్టాలి, నువ్వెందుకు కొట్టొద్దు అంటావు? అసలు ఎవరు ఇచ్చారు ఈ రూలు? ఎవరు ఇచ్చారండి? అర్థమవుతుంది మీకు? దేవుడే ఇచ్చాడని చెప్పి. అందుకేనండి ఇప్పుడు మీరు ఆలోచించండి, యేసుక్రీస్తుకి ఎక్కడికి వెళ్ళినా ఏం పని తెలుసా? యేసుక్రీస్తుకి సమాజ మందిరానికి వెళ్తాడు కదా. సమాజ మందిరంలోకి వెళ్ళగానే యేసుక్రీస్తు మొట్టమొదట అతనికి పని అంటే వాక్యం కదండి. ఏం చేయాలి అక్కడ? స్వస్థతలు చేయాలి. కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, ఊచ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? పుట్టుకతో వచ్చిన వాళ్ళు తక్కువ, కానీ దేనివల్ల ఎక్కువయ్యారు తెలుసా? కాలు తీసిన వ్యక్తికి కాలు తీయడమే, చేయి తీసిన వ్యక్తికి చేయి తీయడమే. అంటే ఒక పన్నోడు కొడితే మళ్ళీ పన్నోడు కొట్టడమే. ఒక స్త్రీ నలుగురితో గొడవపడింది అనుకోండి, 4 పళ్ళు ఊడగొడితే ఆమె ఎలా పరిస్థితి ఎలా ఉంటుందండి?
విశ్రాంతి దినము కూడుకున్నప్పుడు అందరూ కుంటోళ్ళు వస్తున్నారు, అందరూ ఊచి చేయగలిగిన వాళ్ళు వస్తున్నారు, గుడ్డి వాళ్ళు వస్తున్నారు, అంగహీనులు వస్తున్నారు. మీరు సువార్తలు చదివితేనండి ఎక్కువ శాతము అంగహీనులే, ఎక్కువ శాతం గుడ్డి వాళ్ళే, పుట్టుకతో ఉన్నటువంటి పరిస్థితి కలిగిన వాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఇశ్రాయేలు చాలా భయంకరులండి, కఠినులండి, ధర్మ విరోధులండి. అలాంటి వానికి ఈ ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక వాళ్ళు ఆజ్ఞలను హేతు చేసుకుని పాపం చేయడం ప్రారంభించారు. పాపం చేయడానికి ఆజ్ఞ హేతువైందన్నాడు అందుకే పౌలు గారు. పాపం చేయడానికి ఆజ్ఞలను హేతు చేసుకొని ఇంకా భయంకరమైన పాపాలు చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఈ స్వస్థతలు చేయాలి ముందు. ఏమండి అలాంటి పరిస్థితుల్లో ఈ మోషే కానీ అహరో కానీ ఈ దైవజనులు చూస్తున్నప్పుడు ఏంటి పరిస్థితి, అసలు అందరూ ఏంటి కుంటి వాళ్ళు వస్తున్నారు, గుడ్డి వాళ్ళు వస్తున్నారు. ఇలా మనం ఉండకూడదు. దేవుడు ఇచ్చింది దీన్ని అణిచివేయడానికి, కంట్రోల్ చేయడానికి తప్ప దీన్ని మనము ఆధారం చేసుకుని ఎక్కువ చేసుకోకూడదు అనేటువంటి ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు వినలేదండి, వినలేదు. అలాంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇలా పళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, కాలు పోగొట్టుకున్న వాళ్ళు, ఒక కాలు పోతే ఎలాగో కుంటుకుంటూ వస్తాడండి. ఇంకొకరితో గొడవ పడ్డాడు అనుకోండి, 2 కాళ్ళు పోతాయి. ఒక కన్ను పూడగొట్టాడు, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఆగాడు, మరలా ఎవరితోనో గొడవ వచ్చింది, ఈయన మరొక కన్ను ఊడగొట్టాడు, అవి 2 కళ్ళు పోతాయి. ధర్మశాస్త్రం కూడా చదవలేవు, నువ్వేం పనులు చేసుకోలేవు. ఇలా భయంకరం పరిస్థితి వచ్చినప్పుడు అండి సంఘములు అందరూ చూస్తున్నప్పుడు ఆమె నేనే కొట్టాను, ఆమెకి ఈ పరిస్థితి వచ్చింది, ఆయన కాలు నేనే తీసేసాను, అతని చెయ్యి నేను తీసేసాను. ఇలా ఒకరికొకరు చూసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం కలుగుతుంది తెలుసా, నా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాను. కారణం ఏంటంటే నాలో ఉన్న కోపము ఒక మనిషికి ఇంత భయంకరమైన పరిస్థితి తీసుకురావడానికి కారణమైంది. నాలో ఉన్న కోపము నన్ను కూడా ఈ స్థితికి తీసుకొచ్చే విధంగా చేసింది. ఒకరికొకరు చూసుకుంటున్నప్పుడు గుణపాఠం కలుగుతుంది అండి. అందుకే పెద్దలు అంటారు ఏంటి తెలుసా, బాధపడితే కానీ బోధపడదు. దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చింది కంట్రోల్ చేయడానికే, కానీ ఈ బాధ అయినా తెలుసుకున్న తర్వాత వీళ్ళలో మార్పు వస్తుందనేటువంటి ఆలోచనతో ఇది పెట్టాడండి. బాధ అయినా అర్థమైన తర్వాత ఏమండి అలా రాను సంఘంలో ఇలాంటి పరిస్థితులు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇలాంటి బోధ చేస్తున్నప్పుడు అప్పుడు ఆయన ప్రారంభించాడు. అప్పుడు ఎత్తుకున్నాడు ఏంటో తెలుసా, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, దానివల్ల ఎంత నష్టము జరిగిందో. ఇశ్రాయేలు ఎంతమంది అనేకులు గుడ్డి వాళ్ళుగా మారాడు, కుంటి వాళ్ళుగా మారాడు, అంగహీనులుగా మారాడు. అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఎప్పుడు ప్రారంభించారు చూడండి ఆ మాట. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు చూడండి, 38వ వచనం. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఇప్పుడు చెప్తున్నారండి, దుష్టుని ఇక నుంచి మీరు ఎదిరించదండి. అంటే అలా ఎదిరించినందుకే ఎంత నష్టం జరిగింది. ఎదిరించినందుకే ఒక నీతిని నెరవేర్చలేకపోయారు. ఎదిరించినందుకే ఒక నీతిమంతుడైనటువంటి హేబెలుని చంపాడు. ఎదిరించినందుకే 2 పడుచు వాళ్ళని ఒక లెవికి చంపాడు. ఎదిరించినందుకే ఇశ్రాయేల్ పరిస్థితుల్లో ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. రూల్ పాస్ చేసిన, మరణాల సంఖ్య తగ్గించడానికి చేసినా కూడా మరి ఇశ్రాయేల్లో ఇంత కఠినమైనటువంటి హృదయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు కదా. దేవుడు ఆల్రెడీ ఒక మాట చెప్పాడండి, ఏంటి తెలుసా, ఇవి ఇస్తూనే వాళ్ళలో సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు ఎవరైనా వస్తారా బయటికి అనే ఆలోచనతోనే ఈ ఆజ్ఞలు ఇచ్చారు. ఇవన్నీ ఇస్తూనే అందులో ఒక ఆజ్ఞ ఏమిటిచ్చాడు ఏంటి తెలుసా, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమనే ఆజ్ఞ అందులో ఉన్నప్పటికీ దాని జోలికి ఎవరు వెళ్ళడం లేదు. మరి ఏది ఆధారం చేసుకుంటున్నారు, దేవుడు కొట్టమన్నాడు కనుక, తిట్టునని తిట్టమన్నాడు కనుక, కాలు తీసిన వాడిని కాలు తీయమన్నాడు కనుక, హాని చేసిన వానికి హాని చేయమన్నాడు కదా, ఏ ఆజ్ఞలో గుండే పోతున్నారు తప్ప ఏ వ్యక్తి అయినా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమనేటువంటి మాట నెరవేరుస్తాడని చూస్తుంటే ఇశ్రాయేలు అందరూ కఠినులు. అదే ఇశ్రాయేలు జాతికి చెందినటువంటి యూదా గోత్రంలో పుట్టిన యేసు, ఆయన దృష్టికి ధర్మశాస్త్రం అంతటిలో దేన్ని కేంద్రంగా, ఏది తన దృష్టిని ఆకర్షించింది, తన దృష్టి దేని మీదకి వెళ్ళిందో తెలుసా, ఇన్ని ఆజ్ఞలు ఉంటుండగా ఆయన ఫోకస్ దేని మీద చేశాడు తెలుసా, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమనేటువంటి ఆజ్ఞ మీద అతను దృష్టి పడిందండి. అందుకే చూడండి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి.
ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, అందరూ వచ్చారు, దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు కదని. కానీ యేసుక్రీస్తు అదే ధర్మశాస్త్రంలో అతడు ఏ ఆజ్ఞ వైపు చూస్తున్నాడు? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించము. మరి అది ఎందుకు ఇచ్చాడంటారా? అది మీ కఠిన హృదయాన్ని బట్టి ఇచ్చాడు. మరణాల రేటు ఎక్కువైపోయింది, సహోదరులు చంపుకుంటున్నారు. దీన్ని అంతా నేను తగ్గించాలి. ఒక్క పాపి మారు మనసు పొందిన నాకు ఆనందం కదా, మారు మనసు పొందిన నీతిమంతున్నే చంపేస్తున్నారు కదా, అందుకే నేను రూల్ పాస్ చేశాను. ఈ రూల్ కూడా ఎందుకు పాస్ చేసింది తెలుసా? ఏది మీరు అనుభవించిన తర్వాత, బాధపడిన తర్వాత అయినా మీకు బోధ అర్థమవుతుందని. అందుకే యేసుక్రీస్తు వచ్చి వాళ్ళకి చెప్పాడండి, ప్రేమని నేర్పాడండి. ఏమన్నాడు తెలుసా? దుష్టుణ్ణి ఎదిరింపక. నిన్ను ఒకవేళ కుడి చెంప మీద సంఘంలో ఉన్న వాళ్ళు కొడితే, బయట అన్యులు కొడితే నువ్వు ఏం చేయాలి తెలుసా? ఎడమ చెంప కూడా తిప్పాలి. నీ ప్రాణాన్ని తీసిన వ్యక్తిని సైతము నువ్వు క్షమించాలి. తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించము అండి. అక్కడి నుంచి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న విలువలన్నీ కూడా ఇశ్రాయేలుకి అర్థం అవ్వడం ప్రారంభమైంది. అందుకే అది అర్థం చేసుకుని, యేసుక్రీస్తు యొక్క మనసు అర్థం చేసుకుని ఆయన చూపిన